డిఎంకేని పాలన అంటే పరిపాలన చేసే స్టేజ్కి రానివ్వలే, అంటే డిఎంకే మనుగడ లేకుండా పోయే పరిస్థితుల్లో కూడా తీసుకెళ్ళింది ఎంజీఆర్ అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉదయనిధి స్టాలిన్. తనతో పాటు కొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు కూడా స్టాలిన్కి, తన తండ్రికి కూడా ఇదే మాటలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగానే స్టాలిన్ కన్విన్స్ అయ్యాడా? ఇంతకుముందు అసలు కన్విన్స్ అవ్వలేదని విన్నాము, కానీ ప్రస్తుతానికి కన్విన్స్ అయ్యాడా? అందుకే నా పార్టీలు సపోర్ట్ చేసినట్టే చేసి మళ్ళీ వెనకకి తీసేసుకుంటేనే మరో పక్కన లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ కన్విన్స్ చేయడంతో లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతానికి టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకొక 2 సీట్ల దగ్గర ప్రస్తుతానికి ఆగిపోయింది. మరో పక్కన ఏఐడిఎంకే గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏఐడిఎంకే ఒకసారి మనం చూస్తే ఈపీఎస్ పళనిస్వామి, ఎడప్పడి కే పళనిస్వామి, ఈపీఎస్ వయసు కూడా 71 సంవత్సరాలు. ఈ నెల ఆయన వయసు 72 ఇయర్స్ అవుతుంది, ఈ మంతే. సో 72 ఇయర్స్, నెక్స్ట్ ఎలక్షన్స్కి 77 ఇయర్స్. సో ఆయన వయసు కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. సో ఆయన కూడా పావులు కదుపుతున్నాడు బీజేపీ ప్లస్ ఏఐడిఎంకే. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ పవర్ ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే బీజేపీ ఏఐడిఎంకే అన్నాడీఎంకే ఈ రెండిటితోనే అతను పవర్లోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. మా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా విజయ్ సీఎం అవ్వకూడదు అంటూ పళనిస్వామి కూడా అదే ఆలోచన. అందుకేనా గవర్నర్ బీజేపీకి సంబంధించి అన్నాడీఎంకే వీళ్ళు పుష్ చేస్తేనే విజయ్ సీఎం అవ్వాలన్న ఉద్దేశంతో గవర్నర్ ఇప్పటికి 3 సార్లు మరి విజయ్ని మీ మెజారిటీని ప్రూవ్ చేసుకో రాజ్భవన్లోనే, లోక్ భవన్లోనే ప్రూవ్ చేసుకో అంటున్నారు. రాజ్భవన్ పేరు మార్చి లోక్ భవన్గా పెట్టారు. ఆ మెజారిటీని ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటూ ఇటు గవర్నర్ 3 సార్లు కోరడం. డిఎంకే అన్నాడీఎంకే వీరిద్దరు చేస్తున్న రాజకీయాలతోని ప్రస్తుతానికి విజయ్ నలిగిపోతున్నాడు. తన పార్టీలో ఉన్న వ్యక్తులకి పెద్దగా రాజకీయం అంటే ఎక్స్పీరియన్స్ లేదు, విజయ్కి కూడా రాజకీయం అంటే ఎక్స్పీరియన్స్ లేదు. సోషల్ మీడియా పార్టీగా ప్రస్తుతానికి ట్రాల్ చేస్తున్నారు టీవీకే పార్టీని. సోషల్ మీడియా అంటే వాట్సాప్లోనే మంతనాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు, మెయిల్ కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటూ మొత్తానికైతే టీవీకే పైన ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రాలింగ్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మనతో పాటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, అసలు విజయ్ చీఫ్ మినిస్టర్గా అవ్వకుండా అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరై ఉండొచ్చు? ఎవరు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది? బేసిక్గా రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా వరకు జరుగుతుంటాయి. అవసరానికి ఎవరికైనా సరే ఆ సంయుక్తం తర్వాత దాన్ని ఏ విధంగా నడపాలి, ఆ సమయం పాటించాలి, లేదు ఏ విధంగా కొలగొయ్యాలి అనే అంశం మీద ప్రతి రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు టీవీకే విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే దాంట్లో కీలక పాత్ర ఎవరిది అనే దానికంటే కూడా అతను ముఖ్యమంత్రి అయితే జరిగే నష్టం ఎవరికి అనేది మనం చూడాలి. ప్రధానంగా మన అంశం దాని మీద ఆలోచించాలి. వాస్తవంగా విజయ్ గాని ఒకసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే ఇక అతన్ని అడ్డుకోలేము అనే భయం ఎవరికి ఉంటుంది, ఏ వారసత్వానికి ఉంది అనేది ఒక చర్చలోకి వెళ్ళాలి. అయితే ఆ నేపథ్యంలోనే స్టాలిన్ కొంత ఎత్తుగడలు నిన్నంతా వేశారు. తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి నిన్నటిదాకా డిప్యూటీ సీఎం చేశారు. ఆయన తన వారసుడు కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరూ వరుసగా ముఖ్యమంత్రులు కావాలను కోరుకునే వాళ్ళలో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కొరకు తండ్రి వేసిన ఎత్తుగడ, అంటే స్టాలిన్ వేసిన ఎత్తుగడ ఇప్పుడు విజయ్కి దెబ్బతీసింది. అధికార పీఠంలోకి ఎక్కకుండా మరో 2 అడుగుల దూరంలో ఆయన్ని నిలబెట్టేసిన పరిస్థితి. 3 సార్లు గవర్నర్ పిలిచారు, 3 సార్లు గవర్నర్ని కలిశారు, 3 సార్లు ఇదే సిచ్యువేషన్. నిన్న రాత్రి అంతా అయిపోయిందన్నారు. అయిపోయిన తర్వాత ఫైనల్ గా వచ్చేసరికి ఈ రోజు ఉదయం జరగాల్సిన ప్రమాణ స్వీకారం అర్ధరాత్రి వరకు కూడా పర్మిషన్ రాకపోవడంతో ఆగిపోయిన పరిస్థితి. అంటే డిఎంకేతో ఉన్న యుఎంఎల్ కావచ్చు, లేకపోతే విసికే కావచ్చు, ఈ 2 పార్టీలు చేసిన కీలకమైన ప్రకటన లేదు కీలకమైన నిర్ణయం ఈరోజు విజయ్ని 1 అడుగు దూరంలో ముఖ్యమంత్రిని కానీయకుండా చేసింది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే
ప్రజాస్వామ్యం నటించాలి, పైకి ప్రజాస్వామ్యం ఎవరు అయితే గెలిపించారో వాళ్ళనే ముఖ్యమంత్రి చేయాలని స్టాలిన్ ఒకవైపు చెప్తూనే తన కొడుకు కోసం ఈ వ్యవహారాలు చేస్తున్నాడు. తన కొడుకుని ఇప్పుడు విజయ్ గాని ముఖ్యమంత్రి గాని అయితే మరో ఎంజీఆర్ అయ్యే అవకాశం ఉంటుందో, లేకపోతే మరో కీలక నేతగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తన కొడుకు ఇక ఎదుట అవకాశం ఉండదు అనే ఆలోచనలోనే ఈ వీసీకే ద్వారా లేకపోతే ఐయుఎంఎల్ ద్వారా తమ మద్దతును ఉపసంహరించుకునేటట్టుగా చేశారు అనేది చాలా స్పష్టంగా తమిళనాడులో విజయ్ అభిమానులు మాట్లాడుతున్న మాట. ఈ ఇద్దరు అంశాల వెనకాల అట్ ద సేమ్ టైం నిన్న ఏఎంఎంకే జరిగిన వ్యవహారంలో కూడా, నిన్న ఏఎంకే అధిపతి దినకర్ వ్యవహారం వెనకాల కూడా ఇది పూర్తిగా స్టాలిన్ ఆడిన నాటకమే అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఉదయనిధి స్టాలిన్ యంగ్ గా మొన్న లాస్ట్ ఎలక్షన్ లో పోటీ చేశారు, చాలా కష్టపడ్డారు, డిప్యూటీ సీఎం స్థాయిలో చేశారు. తర్వాత జరుగుతున్న చాలా విషయాల వల్ల అతను కొంత ఇబ్బంది జరిగిన పరిస్థితి, తర్వాత చివరకు సన్ స్ట్రోక్ డిఎంకే ఓడిపోవడానికి సన్ స్ట్రోకే కారణం అని కూడా చెప్పారు. అంటే ఇది పూర్తిగా కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలు, అతను చేసిన కొన్ని ఇష్యూల వల్లనే చివరికి తండ్రి కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ గెలిచారు కానీ తన తండ్రి 22,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇంతకాలంగా కరుణానిధి వారసుడుగా స్టాలిన్ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంక్షేమ పథకాలని నిర్వర్తించారు. కానీ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ఉన్న తన కుమారుడు చేసిన కొన్ని వ్యవహారాలు, అతని వల్ల తండ్రికి సన్ స్ట్రోక్ తగిలింది అనేది రాజకీయాలు, అంటే తమిళనాడు రాజకీయాలు దగ్గరగా చూస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే ఇదే మాట చెప్తారు. స్టాలిన్ మీద కొంత వ్యతిరేకత లేదు, కానీ వారసత్వంలో ఇప్పుడు వారసత్వ నాయకుడిని మనం ఎంచుకోలేకపోతే మరోసారి విజయ్ అనే వ్యక్తి కొత్తగా వచ్చి ఎంజీఆర్ లాగానే పార్టీ పెట్టిన 6 నెలల్లోనో 2 సంవత్సరాల్లోనో ఆయన అధికారంలోకి వచ్చినట్టుగా. అయితే ఎంజీఆర్ పూర్తిగా అధికారంలోకి వచ్చారు, కానీ ఇక్కడ 8 సీట్లు 10 సీట్లు వెనకాల విజయ్ ఆగిపోయారు. తర్వాత కాంగ్రెస్ పుణ్యమా అంటూ, ఖర్గరే పుణ్యమా అంటూ, లేదు రాహుల్ గాంధీ పుణ్యమా అంటూ ఆయనకి 4 సీట్లు యాడ్ అయినాయి, కాంగ్రెస్ 5 సీట్లు యాడ్ అయినాయి. తర్వాత ఫర్దర్ గా కూడా మూవ్ కాలేని పరిస్థితుల్లో లెఫ్ట్ ని కూడా ఖర్గే ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఓకే చేయించే ప్రయత్నం చేశారు. చివరి వరకు ఈసీకే మద్దతు ఇస్తామని చెప్పారు, తర్వాత ఐయుఎంఎల్ మద్దతు ఇస్తామని చెప్పారు. చివరికి లాస్ట్ మినిట్ లో రాత్రి 10 గంటలకి వీసీకే చీఫ్ స్టాలిన్ ని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరోసారి సంక్షోభంలో పడిపోయింది టీవీకే పార్టీ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అసలు సపోర్ట్ వచ్చే ఒకరిద్దరు, ఎవరైతే కామరాజు లాంటి ఏఎంఐకే సంబంధించిన ఎమ్మెల్యే చివరకు అతను అధికారికంగా సంతకం పెట్టినప్పటికీ కూడా దాన్ని కూడా విత్డ్రా చేయించి దాని చేత పూర్తిగా గవర్నర్ దగ్గర ఫిర్యాదుకి వెళ్ళి ఇది కేసులు పెట్టించేంత వరకు కూడా జరిగిన పరిస్థితి. సో ఓవరాల్ ఎపిసోడ్ క్లియర్ గా మారింది. అయితే ఈ వ్యవహారాలు లేకపోతే దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందని అంచనా వేస్తే